గాయస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు మండే 31 అక్టోబర్ కనిపిస్తుంది. మండే 31 అక్టోబర్ నాడు 998 రూపాయలు నేను సంపాదించిన. 998 ఎట్లయిందో మీకు క్లారిటీగా చెప్తా, వినండి. ఓకే, మీకు ఇవరగా 450 కొడితే 450 ఇన్సెంటివ్ అని మీకు చెప్పాను కదా. ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది టోటల్ ఎర్నింగ్స్, ఆర్డర్ ఎర్నింగ్స్, బోనస్లు, టిప్స్, ఇన్సెంటివ్, అడ్జస్ట్మెంట్. ఓకే, మీకు క్లారిటీగా చూపిస్తే చూడండి. ఆర్డర్ ఎర్నింగ్స్ మీద క్లిక్ చేస్తున్నా. ఆర్డర్ ఎర్నింగ్స్ మీద క్లిక్ చేస్తే నేను ఆర్డర్ ఎర్నింగ్ 450 కొట్టా 31 అక్టోబర్ నాడు. 450కి మనకి ఎంత ఇన్సెంటివ్ వస్తుంది? 450. ఓకే, మీకు టోటల్ చూపిస్తే ఇప్పుడు 450కి ఇక్కడ కింద చూడండి, డైలీ ఇన్సెంటివ్ 450 450 900 మళ్ళీ ఈ 63 రూపీస్ను. నెక్స్ట్ ఈ బోనస్లు అంటే ఈ బోనస్లు 77 అంటే ఒక ఆర్డర్కి మన పీక్ టైంలో అప్పుడప్పుడు మనకి సర్జ్ బోనస్ అని ఉంటుంది. ఆ టైంలో 7 రూపీస్ ఇక్కడ మీకు చూడండి. మొత్తం మీకు ఆర్డర్ ఇంకా కనిపిస్తుంది కదా. ట్రావెల్ పే ఒక ఆర్డర్కి 20 అని చెప్పినా కదా, చూడండి ట్రావెల్ పే 20 రూపీస్. నెక్స్ట్ మన సర్జ్ బోనస్ 7 రూపీస్. టోటల్ ఇక్కడ టోటల్ ఎర్నింగ్ 27. అలా ఒక్కొక్క ఆర్డర్కి ఇవన్నీ ఈ అమౌంట్ మొత్తం కలిపి మీకు 998 రూపీస్ ఒక రోజులో వచ్చినాయి అన్నట్టు నేను సంపాదించింది. ఇది క్లియర్గా మొత్తం టుడే ఎర్నింగ్స్ అయితే ఇది గాయస్. మొత్తం మీద అయితే ఇన్సెంటివ్ అనేది మన పెట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్ బోనస్. ఈ పెట్రోల్ బోనస్ ఏంటంటే మనకు పెట్రోల్ రేట్ పెరిగింది కదా, దానికోసం 63 రూపీస్ స్విగ్గీ కంపెనీ వాళ్ళు మనకు డైలీ యాడ్ చేస్తారంట. 450 ఇన్సెంటివ్ ప్లస్ 63 రూపీస్ ఇది. ఇవన్నీ కలిపి టోటల్ ఎర్నింగ్స్ 998 రూపీస్ అయినాయి. ఇది టుడే ఎర్నింగ్స్. ఇక వీక్లీ ఎర్నింగ్స్ అంటారా? ఇక వీక్ ఎర్నింగ్స్ అంటే ఇక్కడ మండే ఇక మీకు మొత్తం చూపిస్తా. ఇక ఇట్లా వీక్స్ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ పేఅవుట్ హిస్టరీ 31 అక్టోబర్ టు 6 ప్రతి వీక్ ఇట్లా కౌంట్ అయి ఉంటుంది అన్నట్టు. 10 అక్టోబర్ టు 16 అక్టోబర్లో 234 వీక్. మన 17 అక్టోబర్లో డ్యూటీ వేయలేదు అప్పుడు. 24 అక్టోబర్ నుంచి 30 అక్టోబర్లో 1000. ఇట్లా నేను డ్యూటీ చేసిన రోజు దాని మందం బరాబర్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు మొత్తానికి అయితే మన టుడే ఎర్నింగ్స్ తెలుసుకున్నాం, వీక్ ఎర్నింగ్స్ తెలుసుకున్నాం. ఫ్లోటింగ్ క్యాష్ ఏంటిదంటే ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ అని కనిపిస్తుందా, లిమిట్ కనిపిస్తుందా? ఫ్లోటింగ్ క్యాష్ అంటే మన కస్టమర్స్ ఆర్డర్ పెడతారు. ఆర్డర్ పెట్టిన తర్వాత దాని బిల్ అమౌంట్ ఉంటుంది కదా, బిల్ ఒక 300 400 ఉంటుంది బిల్లు. ఆ 400 వాళ్ళకి మనకు క్యాష్గా పే చేస్తారు. క్యాష్గా పే చేసినప్పుడు ఏమవుతుందంటే మనం 400 తీసుకుంటాం కరెంట్ బ్యాలెన్స్. ఒక్కొక్క ఫ్లోటింగ్ క్యాష్కి మనం ఒక్కొక్క ఆర్డర్కి మనం తీసుకుంటాం కదా క్యాష్ ఆన్ డెలివరీ. అయితే మనకు స్విగ్గీ కంపెనీ ఇక్కడ లిమిట్ దాని కనిపిస్తుందా, 1763 రూపాయలు లిమిట్ కనిపిస్తుంది. అయితే కరెంట్ బ్యాలెన్స్ 776. నేను మీకు మండే రోజు డ్యూటీ చేశానని చెప్పాను కదా, ఆ మండే రోజు నాకు 776 రూపాయలు ఫ్లోటింగ్ క్యాష్ అంటే క్యాష్ ఆన్ డెలివరీ అనేది నాకు 776 రూపాయలు వచ్చింది. 776 వచ్చింది ఫ్లోటింగ్ క్యాష్ ఆన్ డెలివరీ. మొత్తం అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 1700 కలిసి 776 రూపాయలు నాకు స్విగ్గీ కంపెనీ నుంచి స్విగ్గీ క్యాష్ ఆన్ డెలివరీ వచ్చింది. ఈ క్యాష్ నేను ఏం చేస్తాను అంటే మన ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కానీ, లేకపోతే ఇక్కడ చూడండి ఐసిఐసిఐ క్యాష్ డిపాజిట్ మిషన్, నో పే సెంటర్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు, యూపీఐ, వీటి ద్వారా ఈ 776 రూపాయలు నేను మళ్ళీ స్విగ్గీ కంపెనీ కట్టేస్తాను. కట్టేసిన తర్వాత మనం ఈ 998 రూపీస్ ఉంది కదా, ఈ 998 రూపీస్ అనేది మనకు ఈరోజు వర్క్ చేస్తే రేపు నైట్ లేకపోతే ఎల్లుండి మార్నింగ్ వరకు మనకు అమౌంట్ మన బ్యాంకుకి స్విగ్గీ కంపెనీ మనకు ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. క్యాష్ ఆన్ డెలివరీ గురించి ఇది ఫ్రెండ్స్.